కృష్ణుడిలా ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటే యశోద నందులు గోపకులమంతా కూడా చాలా ఆనందించారు. పరమాత్ముడు అంత ఆనందాన్ని చూపిస్తూ ఉంటే ఒకానొక నాడు యశోద కష్టపడి పెరుగు చిలుగుతోందట. కవ్వాన్ని పట్టుకుని అమ్మ పాలివ్వు అన్నట్ట తొడ మీద కూర్చోబెట్టుకుని శిరస్సు ఆఘ్రాణిస్తూ ఆయనకి పాలివ్వడం మొదలుపెట్టింది. ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టి పొంగుతున్నటువంటి విషయం యశోదాదేవి గుర్తొచ్చింది. పీఠం పైన పిల్లవాడిలా ఉండి ఇప్పుడే వస్తాన్నాయన అనగానే ఒక రాడి తీసుకుని కుండని గట్టిగా పగలగొట్టేసేట. పాలిమ్మంటే మధ్యలో వెళ్ళిపోతావా నువ్వు, నా శాస్త్రానికి భంగమా అని కృష్ణుడు కడవని రాతితో బద్దలు కొట్టాట. ఏడుస్తున్నట్టు నటిస్తూ నీదే తప్పని చెప్పడం కోసం కుండ పగలొట్టి వెన్న తీసుకుని పరిగెత్తాట. అక్కడి నుంచి ఊరకే ఉన్నవాడు ఉండకుండా అంత చేసి వెన్న తీసుకెళ్లి ఒక కోతికి తినిపించడం మొదలు పెట్టాడట. యశోదమ్మకి కోపం వచ్చి కొరడా అంటాం కదా, అట్లాంటి దాన్ని పట్టుకుని కానిమ్మురా ఎక్కడికి పోతావు ఉంటుంది. నువ్వు అసలు ఎవరికి దొరకవట కదా, నాకు దొరకకుండా తప్పించుకుంటావా, చూస్తాను నీ సంగతి అని అంటూ ఉన్నదట. కృష్ణుడు నవ్వుకున్నాడు యశోద యొక్క అమాయకత్వానికి. అయితే నువ్వు పట్టుకుంటావు కదా, పట్టుకోమ్మా అని స్తంభం చాటుకి దాక్కున్నట్ట. ఇటు వెళ్తే అటు వెళ్తూ అటు వెళ్తే ఇటు దొరకకుండా ఉన్నాడు. అమ్మ నన్ను పట్టుకోవద్దు, నేను ఇక మీదట ఎవ్వరి దగ్గరికి వెళ్ళి దొంగతనాలు చేయను అని బుద్ధిమంతులాగా తల్లిని బతిమాలుకుంటున్నట్ట. అయ్యో ఇప్పుడు పట్టుకుంటే మా అమ్మ కొడుతుందే, ఈ రోజు నాకు పాలు ఇవ్వదే అని పెద్దగా ఏడుస్తూ ఉంటే ఆ కాటుకంతా చెరిగిపోయి కన్నుల నిండా అయిపోయిందట. ఎటు నుంచి మా అమ్మ వస్తుందో అని దాక్కుంటూ చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి దొరికాడురా ఈ చిన్ని వెన్న దొంగ అని పట్టుకుని వీడిని గట్టిగా కొడితే ఏడుస్తాడు, వీడిని కొట్టడానికి మనసు రావట్లేదట అనుకుంది యశోదేవి. నువ్వు ఎవరికి చిక్కవని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే గోపికలందరినీ ఏడిపించాడు కదా, ఏడిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవ్వరికి చిక్కమని చెప్తున్నారు కదా, అట్లాంటి నువ్వు నాకు చిక్కకుండా తప్పించుకుంటావురా, ఖచ్చితంగా నాకు దొరికావు, ఇదిగో పట్టేశా అన్నదట యశోదమ్మ. నీకు ఒక నియమం అంటూ ఉండదురా, కాసింత వదిలానంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతావు, కాబట్టి నిన్ను కట్టడి చేయాలంటే కట్టేయడమే సరి అనుకుని రోటికి కట్టేసిందట. తన తల్లి ముందే కట్టేస్తుందని తెలుసుకుని ఆ రోటిలో కూడా వెన్న దాచుకుని ఆమె లోపలికి వెళ్ళగానే దగ్గరకు వచ్చినటువంటి జంతువులన్నిటికీ పెట్టడం మొదలు పెట్టాట. అలాంటి కృష్ణస్వరూపం ఈ విధంగా ఎంతో ఆనందంగా గోకులంలో అన్ని దివసాలన్నీ గడిచిపోతూ ఉన్నాయి.